ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం, నీవు తృణీకారమును ఎదుర్కొనుచున్నావా? మనిషి ఆలోచనల్లో ఎక్కువగా ఒకరి ద్వారా తృణీకరింపబడడం లేదా నిరాకరింపబడడం అనేది చాలా మనసుకి చాలా వేదన కలిగించింది కదా. ఇప్పుడు నేను చాలాసార్లు తృణీకరించబడ్డాను. మనుషుల దగ్గరైనా స్నేహితుల దగ్గరైనా చాలా సమయాల్లో తృణీకరించబడ్డాను. కానీ ఒక టైంలో దేవుడు నన్ను హెచ్చించాడు అని మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదా రోజు. అంటే దేవుడు ఆయన చేసిన కార్యాలు మన జీవితంలో చాలా ఉన్నాయి, చెప్పడానికే సమయం లేదు. అయితే అది మనం మనసుకి ఎలా ఉండిద్ది అంటే చాలా కష్టంగా ఉండిద్ది. అయితే బైబిల్ గ్రంథంలో కూడా దేవుని నమ్మిన ప్రజలు చాలా మంది మొదట తృణీకరించబడ్డారు, ఆ తర్వాత హెచ్చించబడ్డారు. వాళ్ళలో ఫస్ట్ మనకు గుర్తొచ్చేదెవరు? యోసేపు కదా. అన్నలతో తృణీకరింపబడ్డాడు, కానీ ప్రధాని అయ్యాడు కదా. అలా చూద్దాం. యాకోబు కుమారుడైన యోసేపు కూడా విడిచిపెట్టబడలేదు. ప్రారంభమునందు అతడు తన తండ్రి యొక్క ప్రేమను అనుభవించినట్లుగా మనకు తెలుసు. అయితే అతను త్వరలోనే కొంత సమయంలోనే వాళ్ళ అన్నల రూపంలో అతనికి తృణీకారం అనేది ఎదురయ్యింది. మొదట అతని సహోదరులు అతనిని తృణీకరించిరి. అటు పిమ్మట దేవుడు అతనికిచ్చిన స్వప్నము అతని తండ్రి అతనిని గద్దించుటకు కారణమైంది. త్వరలోనే అతడు కుటుంబం నుండి విడదీయబడెను. ఎప్పుడైనా సరేనండి, మనం అది ఎదుటి వాళ్ళు చేసేది తప్పు అని నిజంగా చెప్తే నిజంగా మనల్ని ఎవరు ఇష్టపడరు. కొంతమందికి ఏంటంటే అది వాళ్ళు చేసేది తప్పుదారిలో వెళ్తున్నారు అని అనిపించినా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ కర్మ ఇప్పుడు వాళ్ళకి తెలియదా మనం చెప్పేది ఏంది అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవునిగా, దేవుని నమ్మిన బిడ్డలుగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళో లేదా మన ఫ్రెండ్స్లోనో లేదా మన చుట్టాల్లోనో అది ఎవరైనా కానివ్వండి, తప్పుదారిలో వెళ్తున్నారంటే, మార్గము దాటి వేరే మార్గంలో వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా వాళ్ళని గద్దించాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే రేపు మనం లెక్క చెప్పాలి. అమ్మా, నీ ముందు వాళ్ళు మరి తప్పుదారిలో నడుస్తున్నారు, మరి నువ్వు చెప్పేవా సరైన మార్గం ఏదో, వాళ్ళకి చెప్పావా అని తండ్రి అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? అయ్యో, వాళ్ళు చెప్పినా వినరు తండ్రి, నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అసలు మాట వినడానికే వాళ్ళు ఇష్టపడట్లేదు అంటే కుదరదు. వాళ్ళు అరిచినా, మనల్ని దూషించినా, మనల్ని దూరంగా పెట్టినా చెప్పేది మాత్రం చెప్పాల్సిందే. అమ్మా, అది కాదు, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్పాల్సిందే. ఇప్పుడు మా హస్బెండ్ ఉంటాడండి, ఆయన లోకంగా అంటే మనసు మంచిదే. ఆయన మనస్తత్వం ఎలా ఉండిద్ది అంటే, ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరి మీద నరిచాడు అనుకోండి, ఇప్పుడు పనిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటోడు సరిగ్గా చేయకపోతే ఆయన కింద వాళ్ళని అరిచాడంటే సాయంత్రానికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉంటాడంట. అంటే బాధేసిద్ది కదా, అరే అనవసరంగా పాపం అరిచానే అని. వెంటనే ఆయన రియలైజ్ అయిపోతాడు. సాయంత్రానికే మళ్ళీ బయటకు తీసుకెళ్ళి, అదేం మనసులో పెట్టుకోగాకు, అది వర్క్ పరంగానే కానీ ఆఫీస్ పరంగానే కానీ బయట నీ మీద నాకు ఎటువంటి కోపం లేదయ్యా అని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, అరిచితే కంపల్సరీ తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించి ఆ కోపం పెట్టుకోవద్దయ్యా అని చెప్పి పంపిస్తాడు. అది ఆయన మనస్తత్వం. అయితే నేను ఒకసారి అడిగాను ఈ మధ్యలో, మరి మళ్ళీ అరుస్తున్నారండి పాపం, ఎందుకు అట్లా అరిసేది? వాళ్ళు జీతం కోసమే, మనం జీతం కోసమే కదా, మా తేడా ఏముందండి? కాకపోతే అది హోదా అదొక్కటే కదా, సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఈ హోదాలో ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అక్కడ ఉన్నారు, తర్వాత నెక్స్ట్ మీ లెవెల్కి వస్తారు కదా అని అంటే, వర్క్ ఇప్పుడు నా పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నేను వీళ్ళ మీద కాస్త కోపడకపోతే వీళ్ళు వర్క్ చేయరు. కాబట్టి అరిచినా మళ్ళీ సాయంత్రాన్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పిస్తాను అని చెప్పనని చెప్తాడు. మరి ఇప్పుడు కూడా అరుస్తున్నారా అంటే, ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్తున్నారా బయటికి అని అడిగా. అరుస్తున్నారా అని అడగకుండా, మరి ఇప్పుడు కూడా బయటికి తీసుకెళ్తున్నారా ఎవరినన్నా అన్నా. ఆహా లేదన్నాడు. ఎందుకండి అంటే, అసలు అరవడమే మానేశాను అని చెప్పాడు. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి.
అరవడం మాత్రం మామూలుగా అరవడు, బాగా అరిస్తే గుండెలు జల్లు అంటాయి. అక్కడి నుంచి అసలు అరవకుండా అరే అట్టయితే అట్టర్రా అని అట్లా చెప్పడం అలవాటు చేపించాడు. నేను రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను, కోపం తీసేయ్యా, సాత్వికమైన మనసివ్వు, మీరిస్తేనే మాకు వచ్చింది, కానీ నేను చెప్తే వినడు, కానీ మీరు చెప్తే వింటాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి అలాంటి మనసే ఇస్తున్నాడు తండ్రి, అందును బట్టే దేవునికే స్తుతి. అయితే ఎదుటి వాళ్ళు, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులైనా మన సహోదరులైనా ఎవరైనా సరే దారి తప్పిపోతుంటే, ఇంతకుముందు నా ఇంట్లోనే ఇప్పుడు నాతో పాటు మా హస్బెండ్ తరపునే వాళ్ళు లోకంలోనే బ్రతుకుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలీదు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి తెలీదు. అరే అట్లా కాదమ్మా, ఇట్లా దేవుని ప్రేమ ఇలాంటిది, ఇది ఇది అని చెప్పి మొత్తం చెప్తా ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉంటే, ఇప్పుడు దేవునికి దగ్గరయ్యి చక్కగా ఉపవాసం ఉంటా, మా ఆడపడుచు ఉపవాసం ఉంటుంది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, 3 గంటలు ప్రార్థన చేసుకుంటుంది. అసలు నిజంగా దేవుడు అంటే నేను చెప్తే మారింది అని కాదు, కానీ దేవుడు నా ద్వారా చెప్పించాడు. అంటే తనకన్నా నేనేం గొప్పదాన్ని కాదు, అంత భక్తి పరురాలను అంతకన్నా కాదు, కానీ తప్పిదారిలో వెళ్తుంది, నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒకటే దేవుడిని అడిగాను, నేను చెప్తే వినరయ్యా, నా మాటలు అయితే వినరు, కానీ మీరు చెప్తే వింటారు, వాళ్ళ దారిలో వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు అని తండ్రిని అడిగాను. సరేనమ్మా అని తండ్రి ఇక చెప్పంగా ఒకసారి విసుక్కున్నా కూడా ఊరుకో పద్దాగా చెప్తా ఉంటావు అన్నా కూడా, అమ్మా అరిసినా చేసినా నువ్వు ఎన్నైనా అన్నాయి, చెప్పడం నా బాధ్యత, అది కరెక్ట్ దారి కాదు అని చెప్తా తండ్రి అట్లా చెప్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు బాగానే ఉంది, చక్కగా దేవుడి దయ వల్ల రోజు ప్రార్థన చేసుకునేది, బైబిల్ చదువుకొని ఉపవాసం ఉండిద్ది. నేను ఉపవాసం ఉండలేను, అసలు నేను ఉపవాసం ఉండలేను. ఒక్కోసారి నా కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేనని నా తరపున వేరే వాళ్ళనే తండ్రి ఏర్పాటు చేస్తాడు. అది ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను కదా, మా చిన్నమ్మకి దర్శనం ద్వారా ఉపవాసం ఉంచి ఆమెకి దర్శనం ఇచ్చి నాకు జరగబోయేది తండ్రి నాకు ఇవ్వబోయేదాన్ని ఆమెకి చూపించాడని. అంటే మనం తండ్రికి లోబడి ఉంటే ఆటోమేటిక్గా మనకు ఏది కావాలి, ఏది ఇవ్వబోతున్నాడు, ఎదుటోళ్ళకి మనం ఏం చెప్పాలి, అది కూడా తండ్రి ఆలోచనిస్తూ ఉంటాడు. ఇప్పుడు యోసేపు కూడా అదే చేశాడు కదా, వాళ్ళ అన్నలు తప్పు మార్గంలో వెళ్తున్నారేమో, అది తప్పన్నయ్య అని చెప్పాడు, వాళ్ళు వినలేదు, అది తీసుకొచ్చి వాళ్ళ అమ్మోళ్ళకి అదే వాళ్ళ నాన్నకు చెప్తాడు కదా, యాకోబు గారికి చెప్తాడు. అందును బట్టే కదా యోసేపు తృణీకరించబడ్డాడు అన్నలతో. అట్లా మనం నాకేం అవసరం, ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, చెప్తే వింటాడా? చెప్తే వినడు కదా. పోనీ చెప్పంగానే మార్చుకునేవాడైతే చెప్పొచ్చు, అరే ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోకపోతే ఇక ఎందుకు చెప్పడం, వేస్ట్ అని అనుకుంటాం మనం. కానీ అలా అనుకోకూడదు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు కదా. అందుకే నా భర్తకి చెప్తున్నాను, నా భర్త మనసు మార్చేయ అని చెప్తున్నాను. తండ్రి మారుస్తున్నాడు, మా ఆడపడుచునే మార్చాడు తండ్రి. అట్లా మీ ఇంట్లో కూడా ఇప్పుడు బయట వాళ్ళని పక్కన పెట్టినా, ముందు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళలో దేవునికి దగ్గరగా ఎవరున్నారు, దేవునికి ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని మాటలే. ఇప్పుడు 2 మనుషులు కలిశారంటే ఒక క్రైస్తవులుగా దేవుని మాటలే ఎక్కువ ఉండాలంట. మా నాన్న చెప్తాడు, అమ్మ రోజులో కనీసం కొంత సమయమైనా దేవుని మాటలు మాట్లాడుకుంటేనే మనకి బ్లెస్సింగ్ అమ్మ అని. నేను మా నాన్న కూర్చుంటే అసలు టైమే తెలీదు. మా అమ్మ ఏమో భోజనం పెట్టి పిలుస్తూ ఉండిద్ది, ఇక రండి, ఇక తినరా, ఇక మాటలు ఆపరా, ఇక నైట్ అంతా ఇక పొద్దుగూకులు దేవుడి మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారా అని అంటూ ఉండిద్ది. అమ్మ నువ్వు ఆగమ్మా, ముందు దేవుడి కన్నా అదేం ఇంపార్టెంట్ కాదు, కానీ వస్తున్నావని ఆ అన్నం చల్లారిపోయిందాక మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడు కూడా ఆపబుద్ధి కాదు, 2-3 గంటలైనా కూడా అసలు తండ్రిని గురించి చెప్తా ఉంటే ఎంత సమయమైనా కూడా విసిగనిపించదు కదా. మీకు అలానే అనిపించిద్దండి. అయితే ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరైనా తప్పుదారిలో వెళ్తుంటే మీరు చెప్పండి. చెప్పినా వినట్లేదు, ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, వినట్లేదు, వెళ్ళి మోకాళ్ళ మీద దేవుని దగ్గర కూర్చోండి. తండ్రి, వాళ్ళు ఆ దారిలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను చెప్తే వినట్లేదు, నేను చెప్తే వినరు, ఇప్పటివరకు నా సొంత తెలివితో నా సొంత మాటలు చెప్పాను,
క్షమించండి అయ్యా, కానీ మీరు చెప్పండి, మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. నేను కాదు, నేను చెప్పను, మీరు నా ముందుండి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితేనే వింటారు కానీ నా మాట వినరయ్యా అని దేవుడిని అడగండి, కన్నీటితో అడగండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో. వాళ్ళు మారే మనసు తండ్రి ఇస్తాడు. నిజంగా వాళ్ళు మారాలి, వాళ్ళ మార్గం, వాళ్ళ దారి మార్చుకోవాలి, సరైన దారిలో వాళ్ళు నడవాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మీ శత్రువులైనా సరే, ఇప్పుడు మీ శత్రువులైనా, నా అంటే శత్రువులు అంటూ ఎవరు ఉండరండి. మనం ప్రత్యేకంగా శత్రువులు అంటే ఎవరైనా సపరేట్గా ఉంటారా? ఉండరు కదా. మనం మంచిగా వెళ్ళినా కూడా చెడ్డ మాటలు చెప్తా ఉంటేనే కదా మనకు శత్రువు అనిపించిద్ది. మనం మంచి చేస్తాము, ఆయన మనకు కీడు చేస్తేనే కదా వాళ్ళు శత్రువులాగా అనిపించుకుంటాం. మనం ఎవ్వరు మనకు శత్రువులు కాదు, ఒక అపవాదే. కాబట్టి మీరు ఈ రోజు నుంచే ఎవరైనా మీ ఇంట్లోనైనా, మీ స్నేహితుల్లో అయినా, బంధువుల్లో అయినా, మీరు ప్రేమించే వాళ్ళు ఎవరైనా, ప్రేమించిన వాళ్ళైనా సరే, అరే వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నారు, అది తప్పు కదా, కానీ చెప్తే వినట్లేదు, కానీ ఎలాగైనా వాళ్ళని మార్చాల్సిందే అని దేవుని దగ్గర కూర్చోండి. ఆహా నాకు కాదయ్యా, వాళ్ళు మారాల్సిందే, నా మనసు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఆ దారిలో వెళ్తుంటే నా మనసు అంగీకరించట్లేదు, సరైన దారిలో వాళ్ళని నడిపించే నువ్వే మాట్లాడు, మీరు మాట్లాడితే వింటారు, నేను మాట్లాడితే వాళ్ళు వినరయ్యా, మీరు మాట్లాడండి అయ్యా ప్లీజ్ తండ్రి అని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా మారుస్తాడు. మార్చాడు. నా జీవితంలో నేను ఎవరితో అయితే మాట్లాడానో, ఎవరినైతే కోరుకున్నానో, ఇప్పుడు నాకు అంటే వాళ్ళు మంచి చేయకపోయినా, అంటే మేము ఒకసారి ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన చాలా పాప హెల్ప్ చేశాడు, ఇల్లు చూసేటప్పుడు కానీ, షిఫ్టింగ్ అప్పుడు కానీ, అంటే చూడడం వరకే, చూడడంలో హెల్ప్ చేశాడు. ఏదైనా అవసరమైనా అమ్మ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అని చెప్పడం అంతా చేశాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఆ అన్నయ్య నన్ను చాలాసార్లు దూషించాడు, నా తప్పు లేకుండానే. గబక్కన మాట నోటుకు ఎంత వస్తే ఆ మాట అనేస్తాడు. అరే ఆ మాట వల్ల బాధపడతారేమో ఎదుటి వాళ్ళు అని అనుకోడు, గబక్కన మాట అనేస్తాడు. అప్పుడు మనసు బాధ అనిపించేది. ఎందుకంటే మనకేందంటే, ఎవరైనా మనకి సహాయం చేశారంటే ఆ మనిషి మీద మనకి ఒక పాజిటివ్ థింకింగ్ ఉండిద్ది కదా. అరే నాకు సహాయం చేశారు, వాళ్ళకి ఎట్టొకటి ఏదో ఒక రీతిలో మళ్ళీ వాళ్ళకి చేసి తిరిగి చేయాలి మనం అనేది ఉండిద్ది. నా మనసులో అదే ఉంది. కానీ అనవసరంగా దూషించాడు, ఏదో మాట గబక్కన అనేసాడు. అన్న తర్వాత ఒకసారి మరీ ఏదో మనసుకు ఇంకా బాధ కలిగించే మాట అనేసరికి ఇక ఏడ్చేశాను. నాకు తెలియలేదు ఎందుకు ఇట్లా అంటున్నాడు. నేను ఇప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతాం కదా మనం, అయినా సరే గబక్కన మాట అనేసరికి, ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని మనం అలాంటి వాళ్ళం అయితే ఒక మాట అన్నా పర్లేదు, అసలు దానికి పూర్తి వ్యతిరేకం అనుకోండి, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని అన్నారనుకోండి, ఎంత బాధేసిద్ది. ఇక బాధేసింది, అయిపోయింది. ఆ తర్వాత ఇక అప్పుడు నెక్స్ట్ తర్వాత కరోనా స్టార్ట్ అయింది. పాప అన్నయ్య వాళ్ళకి, ఆయన భార్యకి, ఆయన 2 పిల్లలకి బాబు, చిన్న బాబు, ఆ బాబు మరి మంత్స్ బాబు, 1 year బాబు, 2 years బాబు, బాబుతో సహా కరోనా వచ్చింది. మనకైతే దేవుని కృపను బట్టి 2 సార్లు కరోనా వచ్చినా కూడా మాకైతే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి రాలేదు, తండ్రి రానివ్వలేదు. అది మా గొప్పతనమో మా బలమో, మేము చాలా స్ట్రాంగ్ కాబట్టి మాకు రాలేదు అని చెప్పడం కాదండి, దేవుని కాపుదల. ఇప్పుడు ఆయన అన్నప్పుడు నేను కూడా తిరిగి ఏదన్నా అన్నట్టయితే ఆయనకు రావాల్సిన శిక్ష నాకే వచ్చేది, ఇంట్లో వాళ్ళకు వచ్చేది. కానీ తండ్రి నా నోరు మూసేశాడు, అమ్మా నువ్వేం మాట్లాడొద్దు నేను చూసుకుంటా అని. అదే కదా తండ్రి మనసు. ఇంకా నేనేం మాట్లాడలేదు, బాధేస్తుంది. ఆ బాధలో గబక్కన ఒక మాట కూడా అనలేదు. అయినా సరే తండ్రికి కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే దేవునికి కూడా మనం వాళ్ళ నోరు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని మనం చెప్పకూడదు కదా. ప్రార్థన అయితే నేనే ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించయ్యా, నేనే ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించండి అని అదే ప్రార్థన వచ్చింది. తండ్రి ప్రేమ మనలో ఉంటే. అయిపోయింది. నెక్స్ట్ 3 monthsలోనే అనుకుంటా కరోనా స్టార్ట్ అయింది, 2021లో అనుకుంటా. పాపం వాళ్ళందరికి వచ్చేసింది. ఇక చెప్పాడు, ఫోన్ చేసి చెప్పాడు మా హస్బెండ్కి, అరే నేను రాలేనురా, ఇట్లా ఉంది, పిల్లలకు కూడా ఇట్లా ఉందంటే, అయ్యో పాపం ఎందుకని అని చెప్పనని ఇక మళ్ళీ వాళ్ళ గురించి ఇక ప్రార్థన, మళ్ళీ ఎంత బాధ పెట్టినా కన్నీటి ప్రార్థన ఇచ్చాడు తండ్రి. అయ్యా ఏదో మాట
అన్న మనసు మంచిదే, కానీ మాట గబక్కన అనేస్తాడు. క్షమించండి అయ్యా, మీ గురించి తెలీదు అంటే అన్యులు, మీ గురించి తెలీదు, మీ బిడ్డల గురించి తెలీదు, క్షమించయ్యా, మాకు సహాయం చేశారు, మాకు ఇక్కడ ఏం తెలియనప్పుడు మాకంతా తను వచ్చి అంతా తిరిగి మాకు సహాయం చేశాడు. మాకు సహాయం చేసిన వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉండి బాధపడుతుంటే మేము ఎలా సంతోషంగా ఉండగలం తండ్రి అని తండ్రిని కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకుంటే ఎవ్వరికి ఏం కాకుండా ఇక అందరికీ క్యూర్ అయిపోయింది. అంత సివియర్ అవ్వలేదు. మనం తప్పు చేస్తే మాత్రం శిక్షే, క్షమిస్తాడు, కానీ ఆ తప్పుకు తగ్గ శిక్ష పడిద్ది, తర్వాత క్షమిస్తాడు. ఇక అప్పుడు నాకు అనిపించింది, అరే ఎందుకు పాపం అన్న మంచోడే కదా, చిన్న పిల్లలాంటి పాపం ఎంత ఇబ్బంది పడి ఉంటాడు బాబు, చిన్న బాబు. ఎందుకంటే నాకు కూడా కొడుకున్నాడు కాబట్టి నాకు ఎవరికన్నా చిన్నపిల్లలకి ఏదైనా అయిందన్నా, ఏదైనా యాక్సిడెంట్ అయిందన్నా, పొద్దున ఒక న్యూస్ చూశాను, ఆటో స్కూల్కి వెళ్తా ఉంటే ఆటో బోల్తా పడింది, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే అదేందో దేవుని కృప ఏమో కానీ ఆ పిల్లల్లో మన పిల్లలు కనిపిస్తారు. ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసి, తండ్రి వాళ్ళని ఓదార్చండి అయ్యా, బిడ్డలకి ఏ దెబ్బలు తగలకుండా కాపాడండి అయ్యా అని వెంటనే ప్రార్థన వచ్చేసింది. అట్లా ఇక దేవుని కృపను బట్టి మనకు మంచి చేశాడు, ఆయన మాట అన్నాడు, సరే మనం తిరిగి అనొద్దు, దేవుడు చూసుకుంటాడు, నా తప్పు లేకపోయినా నన్ను బాధ పెట్టాడు. కానీ దేవుడు ఊరుకోడు కదా. ఇట్లానే మీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు, ఈ నా మాటలు కాదండి, దేవుని కృపను బట్టే చెప్తున్నాను కానీ నా సొంత మాటలో నా సొంత జ్ఞానమో తెలివి కాదండి. నీవు నీ స్నేహితుల ద్వారా తృణీకరింపబడి ఉండవచ్చు. ఇప్పుడు మీ ఫ్రెండ్సే ఉంటారు, ఫ్రెండ్షిప్లో కూడా మళ్ళీ తేడాలు ఉంటాయి. ఒక ఫ్రెండ్నేమో బాగా చూసుకుంటారు, ఒక ఫ్రెండ్నేమో తక్కువగా చూస్తారు కదా. అప్పుడు మనకు బాధేసిద్ది, అందరం ఫ్రెండ్సే కదా, కానీ దానికి ఎందుకు అంత క్లోజ్గా ఉంటుంది, నాతో ఎందుకు అంత క్లోజ్ ఉండట్లేదు అని బాధేసిద్ది. లేదా మాటలతో బాధ పెట్టవచ్చు, అయినా సరే పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు అని వదిలేసేయండి. లేదా ఒకవేళ నీ భర్త మిమ్మల్ని బాధ పెట్టినా, లేదా భార్య భర్తను బాధ పెట్టినా, ఒకవేళ మీ భార్య మిమ్మల్ని మాటలతో బాధ పెట్టినా పర్వాలేదు, భరించండి కొన్నాళ్ళు, దేవునికి వదిలిపెట్టండి. నా తప్పు ఏమైనా ఉందయ్యా, నా తప్పు ఉంటే నన్ను క్షమించు, నా తప్పు లేకపోతే నా తప్పు లేదు అని ఆమెకి తెలిసేలా మీరే చేయండి, ఆమెకి చెప్పండి. నేను చెప్తే ఆమెకి తెలుసుగా నేను చెప్తే వినదు, కానీ మీరు చెప్తే వినిద్దయ్యా అని మాటకు మాట మాత్రం చెప్పొద్దండి. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా దేవుడు శిక్షలో తీసుకొచ్చి తీర్పులో నిలబెట్టినప్పుడు నీవు దైవ కుమారుడువా అని అడుగుతా ఉంటే పిలాతు ఒక్క మాట కూడా మాట్లాడు కదా. నువ్వు వీళ్ళందరూ ఇన్ని తప్పులు చేసావని నీ మీద నింద మోపుతున్నారు, నిజంగా ఇవన్నీ చేసేవన్నా కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఎందుకున్నాడు? నేను చెయ్యలేదు, నేను తప్పు చేశానా అని ఒక స్క్రీన్ మీద చూపించవచ్చు, ఆయనకున్న శక్తితో ఒక స్క్రీన్ ద్వారా వీడియో చూపించవచ్చు కదా. చూపిస్తే అప్పుడు శిక్ష ఎవరికి పడేది? వాళ్ళకి పడేది. కానీ దేవుడికి అంత శక్తి ఉండి కూడా సైలెంట్గా ఎందుకున్నాడంటే తండ్రి చిత్తానికి, తండ్రికి భయపడి కదా. పరలోకమందున్న తండ్రికి భయపడి యేసు ప్రభు వారు సైలెంట్గా ఉన్నారు. కాబట్టి మీరు అంత గొప్ప దేవుడే తగ్గించుకుంటే మనం ఎంతండి? మనం ఏ పాటి వాళ్ళమండి? ఏ చిన్న తప్పు, ఏ లోపం లేని అంత గొప్ప తండ్రి తగ్గించుకుంటే మనం ఎంత? ఇన్ని తప్పులు చేసేవాళ్ళం, మన తప్పులన్నీ క్షమించిన తండ్రి మనకున్నప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు మనం క్షమించాలి కదండి. ఒకవేళ వాళ్ళు మనల్ని తృణీకరిస్తున్నా, దూరం పెడుతున్నా, మాటలతో హింసిస్తున్నా సరే పర్వాలేదు, దేవుడు నన్ను దూషించడు, తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పనని అలా మనసులో అనుకోండి. ఖచ్చితంగా కార్యాలు మీ కళ్ళ ముందే మిమ్మల్ని ఎవరైతే అన్నారో ఖచ్చితంగా మీరు చూస్తారు, వాళ్ళకొచ్చే శిక్ష మీరు చూస్తారు. నేను చూశాను, నా తప్పు లేకుండా నన్ను చాలామంది దూషించారు. నా ముందు మాట్లాడుకున్న వాళ్ళకైనా, నేను లేకుండా మాట్లాడుకున్న వాళ్ళకైనా దేవుని శిక్ష ఎలా వచ్చిందో, ఎలా పంపిస్తాడో నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అప్పుడు అందుకనే దేవునికి ఇంత భయపడేది. అమ్మో, ఎదుటి వాళ్ళ నేనేమన్నా అన్నానంటే ఆ శిక్ష నాకు వచ్చింది, అదే నేను సైలెంట్గా ఉంటే వాళ్ళకు వచ్చింది.
అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు, అంత గొప్ప దేవుడు ఈమె పక్షాన ఉన్నాడు, అందుకే మాకిట్లా అని తెలుసుకుంటే వాళ్ళు కూడా దేవునికి భయపడతారు కదా. అందుకని భార్య భర్త ద్వారా తృణీకరింపబడ్డా, భర్త భార్య ద్వారా తృణీకరించినా కూడా, అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా తృణీకరించినా కూడా మీరు మాత్రం భయపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఎవ్వరు ద్వేషించినా, ఎవ్వరు దూరం పెట్టినా, అసలు ఎప్పటికీ మనను దూరం పెట్టని ఒక తండ్రి మనకున్నాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఒకానొక సమయంలో అది కలవచ్చు. కానీ ఒక్కోసారి మనకు అనిపించింది, అందరూ ద్వేషిస్తున్నారు, నా తప్పు లేకుండా అందరు నన్నే దూరం పెడుతున్నారు. అదే మొన్న చెప్పాను కదా, ఫలానా మమ్మని డ్వాక్రా గ్రూప్లో ఉంచడానికి ఫలానా ఆంటీ ఉంటే మేము రాము, నేను ఉండను, ఆమె ఉంటే నేను ఉండను అని మా ఇంటి పక్కనక్క అని చెప్పాను కదా. తర్వాత దేవుడు ఎలా మార్చేశాడో కూడా చెప్పాను కదా. అలా ఉంటే దేవుడి కార్యాలు మనం కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో మనం తగ్గించుకుంటే మన పక్షాన తండ్రి యుద్ధం చేస్తాడు. మనకు ఎదుటి వాళ్ళ యుద్ధానికి వస్తే యుద్ధం చేస్తాడు, గొడవకు వస్తే వాళ్ళతోనే ఆయనే మాట్లాడుకుంటాడు, కొట్టడానికి వచ్చినా కూడా ఆపుతాడు. అంత గొప్ప, అంత శక్తి గల తండ్రి కదా మన తండ్రి. ఒకవేళ మనల్ని తక్కువ స్థితి అని చెప్పినని ఏ పరిస్థితినైతే మనల్ని వాళ్ళు ఎదుటోళ్ళు చూసి కించపరుస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారో, అదే పరిస్థితి వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వాలని మనం కోరుకోకూడదు, కానీ ఇస్తాడు తండ్రి. అరే ఎప్పటి నుంచో పదాక నన్నే అరుస్తున్నారు, అయినా సరే వాళ్ళకి దేవుడు ఎందుకని వాళ్ళకి అసలు శిక్ష వేయడేంది? నేను ఎంత సంతోషంగా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంత తగ్గించుకొని ఉన్నా కూడా ఎందుకని ఇంకా మాటలు పడాల్సి వస్తుంది అని అనుకోవచ్చు మీలో చాలామంది. అలా అనుకోవడానికి ఆస్కారం ఉండిద్ది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎంతవరకు సహించగలం? దేనికైనా లిమిట్ అంటారు కదా. కానీ దానికి ఆ లిమిట్కి మించి సహిస్తేనే దేవుడు మన పక్షానికి వస్తాడు. అట్లా ఇప్పుడు హన్నా గురించి చూస్తే దేవుడే ఆమె గర్భమును మూసెనని చదువుకున్నాం కదా 1 సమూయేలు 1 అధ్యాయంలో. అంటే కొన్ని కార్యాలు మన జీవితంలో చేయడానికి తండ్రి ఒక సమయం అనేది నిర్ణయించి పెడతాడు కదా. ఆ సమయం వరకు మనం కష్టాలు పడాల్సిందే. నేను పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాలు చెయ్యని తప్పుకి ద్వేషింపబడ్డాను. ఆ పని నేను చేయలేదు, అయినా సరే ఎన్నో నిందలు, ఎన్ని మాటలు పడ్డానంటే తండ్రికి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నా వాళ్ళని, అమ్మ వాళ్ళ పరిస్థితిని చూసి ఎగతాళి చేశారు. చెప్పాను మీకు, ప్రతి వీడియోలో ఒక్కొక్కటి చెప్తానే ఉన్నాను కదా. అయినా సరే తండ్రి, అమ్మ ఓర్చుకో, ఇంకొంత సమయం అని ఆపాడు. గబక్కన మాట అంటే మా నాన్న ఇంకా ఇప్పుడు నాన్న ఇట్లా అంటున్నారు నాన్న, ఇప్పుడు అమ్మ వాళ్ళతో చెప్పుకోగలం, అలానే అన్నీ చెప్పలేదు, కొన్నే చెప్పేదాన్ని. ఎక్కువ చెప్తే మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారేమోనని ఇట్లా అంటున్నారు నాన్న అంటే, అమ్మ నువ్వు ఇప్పుడు వాళ్ళు విన్నారనుకో, అట్లా కాదు మావయ్య, నువ్వు చెప్పలేవా, తిరిగి ఒక మాట చెప్పలేవా, ఆ మాత్రం తెలివి కూడా లేదా అన్నట్టు అంటాడు. అదేది నాన్న, మనం ప్రార్థన చేసుకునేవాళ్ళం, మనం గబక్కన మాట అనొచ్చా, దేవునికి లెక్కపు చెప్పాలి కదా నాన్న అంట. ఇట్లా ఉంటే ఎట్లా మా ఈ కాలంలో అనేవాడు. అంటే నాన్నకు కూడా సహనం చచ్చిపోయి మళ్ళీ ఆలోచించి, దేవుని కృప నీకు తోడుండిద్దమ్మా, నువ్వెంత సహించుకుంటే దేవుడు నిన్నంత హెచ్చిస్తాడు, వాళ్ళ నోళ్ళను దేవుడే మూస్తాడు అని చెప్పేవాడు. ఈ కాలంలో నోర్లో నాలుగు లేనటువంటి ఎట్టమ్మా, ఎదుటోళ్ళ మాట అంటే మనం 2 మాటలు అనాలి అన్నట్టు అనుకుంటాం కదా బయట. కానీ అది కరెక్ట్ కానే కాదు. అవన్నీ లోకం నుంచి పుట్టాయే కానీ దేవుడు బైబిల్లో అసలు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. 1 మైలు దూరం నడవమని తోడుగా రమ్మంటే 2 మైళ్ళు నడవమన్నాడు. పై వస్త్రాన్ని ఇమ్మంటే ఆయనకి బట్టలే ఇవ్వమన్నాడు కదా. అలాంటి ఆ మాటలు దేవుని తండ్రి చెప్పిన మాటల్లో ఏ ఒక్క పొల్లు పోదు కదా, తీసివేయడానికి అవకాశం లేదు కదా. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు పెట్టుకొని ఆ వాటి ప్రకారం నడుచుకున్నామంటే ఖచ్చితంగా శిక్ష పడిద్ది, మనకి శిక్ష భరించాల్సిందే. కాబట్టి 1 చెంప కొడితే 2వ చెంప చూపించమన్నాడంటే ఎందుకు? అంత సహనం కలిగి ఉండమని. మనం ఎదుటోళ్ళు 1 కొట్టారని మనం 2 కొడితే అప్పుడు దేవునికి మనం లోబడినట్టేనా? కాదు కదా. ఎదుటి వాళ్ళు 1 మాట అంటే మనం 2 అంటే ఇక మన భక్తి ఏమైపోయినట్టు? ఇక అదంతా పోయి ఇక వేస్ట్ అయిపోయినట్టే కదా.
అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్నాము అని చెప్పుకుంటే కుదరదు. దాని ప్రకారమే నడుచుకోవాలి. వాక్యం ప్రకారమే ప్రవర్తించాలి. ఎదుటోళ్ళ దగ్గరైనా, మన పొరుగు వారి దగ్గరైనా, మన బంధువుల దగ్గరైనా, మన కొలీగ్స్ దగ్గరైనా, మన స్నేహితుల దగ్గరైనా, ఎక్కడైనా సరే మన స్థితిని చూసి, మన స్థితిని బట్టి, మనం ఉన్న పొజిషన్ బట్టి అహంకారంగా, గర్విష్ఠులుగా ప్రవర్తించాము అంటే ఖచ్చితంగా, అసలు గర్విష్ఠులు అంటే దేవునికి అస్సలు అసహ్యులంట. ఖచ్చితంగా శిక్షిస్తాడు, శిక్ష వేస్తాడు, శిక్ష భరించాల్సిందే. ఇంకా క్షమాపణ అడిగితే తర్వాత క్షమిస్తాడేమో కానీ శిక్ష మాత్రం తప్పదు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకెందుకు ఇలా జరుగుతుందంటే ఏదో ఒక లోపం మనలో ఉండిద్ది. ఏ లోపం లేకుండా తండ్రి శిక్ష మన మీదకి రాదు. అది ఎదుటి వాళ్ళని నువ్వు ప్రేమించే విధానంలో కానీ, మాట విధానంలో కానీ, చూసే చూపులో కానీ, ఇప్పుడు ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడకూడదు. అందరినీ సమానంగా చూస్తేనే దేవుని దృష్టిలో మనం ఉన్నట్టు. అప్పుడు హన్నా గర్భాన్ని దేవుడే మూసాడు. తర్వాత దేవుడే ఒక ప్రవక్తని ఆమె గర్భం నుండి ఇచ్చాడు కదా. అలాగే మనం పూర్తిగా దేవునికి చెందిన వారంగా, మనం పూర్తిగా సంపూర్ణంగా దేవునికి చెందిన వారంగా చేయబడే వరకు కూడా ఎడతెగగా తృణీకరింపబడతానే ఉంటాం. 9 సంవత్సరాలు, నాకు 9 సంవత్సరాలు ఎవరినే ఒక మాట అనను. చిన్నపిల్లలు కూడా గబక్కన మాట అనను. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు చిన్నపిల్లలకి. ఇప్పుడు అరిచినా, ఇప్పుడు ఏడ్చినా, తర్వాత కొంచెం నవ్వుతో మాట్లాడితే వచ్చేస్తారు మన దగ్గరికి. అయినా సరే వాళ్ళను కూడా గబక్కన మాట అనే మనస్తత్వం కాదు. అంత జాగ్రత్తగా ఎవరన్నా అమ్మ ఏదన్నా అడిగినా సరే ఇచ్చి, ఒక్కోసారి ఇప్పుడు బస్సులో వెళ్తా ఉన్నానంటేనండి, ఎవరన్నా పక్కన వాళ్ళు ఉంటే ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఛార్జీ ఇవ్వడానికి, ఆటో ఛార్జీ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కొన్నే ఉంటాయి. ఆటోకి ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత ఉండవేమో అనే పొజిషన్లో వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైంది కదా. వాళ్ళు తీస్తూ ఉంటారు. అమ్మ వద్దు, నేను ఇస్తానులే, నేనే ఇస్తాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళది ఏ ఊరో కూడా తెలియదు. అమ్మ పర్లేదు, నేను ఇస్తానమ్మా, నేను పెట్టుకుంటాను అని చెప్పి ఎన్నోసార్లు అట్లా పెట్టుకున్నాను. బస్సులో ప్రయాణం చేసిన ఎవరన్నా మరీ పాపం, ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తేనే మనకు అర్థమైంది కదండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళ మూటలు తీసి ఎక్కడో నుంచి తీస్తూ ఉంటారు పైసలు ఇవ్వడానికి. అమ్మ వద్దు వద్దు, నేను ఇస్తానులే, పర్వాలేదు, నేను పెట్టుకుంటానమ్మా, వాటితో నువ్వు ఏదైనా కొనుక్కొని తినేసేయి అని చెప్తా ఉంటా. లేదా వేరే ఖర్చులు కొంచుకో, ఎంత ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, లేదా ఒక 50 వేసుకోండి, ఏమైంది. అసలు వాళ్ళ ముక్కు మోకు నాకు వాళ్ళెవరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి తండ్రి సహాయం చేసే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు. అది నా గొప్పతనం కాదండ్రి, తండ్రి ఇచ్చిన మనసు కాబట్టి నేను చేయగలిగాను. కానీ నా సొంతంగా నేనైతే చేయలేనేమో. అట్లా చాలాసార్లు జాబ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆటోలోనే వెళ్ళాలి. ఆటోలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు తగులుతారు. అలాంటి వాళ్ళు పెట్టుకునేదాన్ని. పోనీ ఎన్ని డబ్బులు ఓట్ల, దేవుడికి ఇదే కదా ఇష్టమైన కార్యమని. అమ్మ వద్దమ్మా, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళిపోంటే అదేందమ్మా నా డబ్బులు నువ్వు ఇవ్వడం, పర్వాలేదమ్మా వెళ్ళు, అమ్మమ్మా నేను ఇస్తాలే పో అనే మనసు తండ్రి ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప తండ్రి కదా. అలా మనం చేసిన చిన్న చిన్న సహాయమే తండ్రి మన పక్షాన ఉండడానికి కారణమై ఉండిద్ది. అలా చాలా మందికి తండ్రి అంటే అంత పెద్ద పెద్ద హెల్ప్ అయితే నేను చేయలేనులే, కానీ అంత ఆర్థిక స్థితి నాకు అంత లేదు. ఉన్న దాంట్లోనే కొంత అలా చేయించాడు. కొంతకాలం మట్టుకు మనం తృణీకరింపబడిన తర్వాత దేవుడు మనలను హెచ్చిస్తాడు. హెచ్చించి ఉన్నతమైన ఆత్మీయ సమభూమికి తీసుకురావాలని కోరుకుంటాడు కదా. అలా తండ్రి కోరుకుంటాడు కాబట్టి ఈ శ్రమలైనా, నిందలైనా, తృణీకరింపబడమైనా, ఇప్పుడు అన్ని సంవత్సరాలు నేను తృణీకరించబడ్డాను కాబట్టి దేవునికి దగ్గర అవ్వను, లేకపోతే అయ్యేదాన్ని కాదేమో. ఒకవేళ అందరూ ఇంట్లో వాళ్ళందరూ నాతో ప్రేమగా ఉండి నడుచుకుంటా ఉంటే అసలు దేవుణ్ణి మర్చిపోతానేమో. మర్చిపోయా కొన్నాళ్ళు, అసలు ప్రార్థన చేయడం కూడా మర్చిపోయా. నా భర్త చూపించే ఆ ప్రేమకి లోబడి దేవుణ్ణి మర్చిపోయాను, తల్లిదండ్రులు మర్చిపోయాను, వాళ్ళకు ఫోన్లు చేయడం కూడా మర్చిపోయా. కానీ తండ్రి అట్లా ఒప్పుకోడు కదా. ఆయన కోరుకున్న పిల్లలు, ఆయన దగ్గరకి రావాల్సిన పిల్లలు దారి తప్పిపోతుంటే ఊరుకోడు కదా. ఎవరినైతే నేను ప్రేమించి దేవుడిని మర్చిపోయాను, తల్లిదండ్రులు మర్చిపోయాను, మా అన్నయ్యను అందరిని మర్చిపోయాను,
వాళ్ళ ద్వారానే మాటలు పడడం ఎంత భయంకరమైన మాటలు అనిపించాడు తండ్రి. అప్పుడు తెలుసుకున్నాను, అయ్యో ఎంత ఎంత పెద్ద తప్పు చేశాను నేనెంత ప్రేమించాను నా భర్తని. మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించలేదు. నా పిల్లల కన్నా, నా తల్లిదండ్రుల కన్నా, నా స్నేహితుల కన్నా, బంధువుల కన్నా నా భర్తని ఎంతో ప్రేమించా. కానీ ఆయన ద్వారానే నేను అంత శోధన, అంత వేదనకు గురయ్యాను. నైట్ పూట ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చేదాన్ని. ఆయననే మాటలు వేరే వాళ్ళకి చెప్పుకోలేక, నాలో నేను నైట్ నిద్ర రాక కూర్చొని ఒక్కదాన్ని ఏడ్చేదాన్ని. ఏడ్చి దేవుని పాదాలు పట్టుకొని అడిగి అడిగి క్షమాపణ అడిగితే, తండ్రి జాలిగల తండ్రి కదా, అంటే దేవునికి దూరమైనప్పుడు బహుశా తండ్రి బాధపడ్డాడేమో, అయ్యో దారి తప్పిపోతుంది, నా చేతిలో నుంచి జారిపోతుందని తండ్రిని బాధ పెట్టానేమో, అందుకనే నాకు అంత పెద్ద శిక్ష వచ్చిందేమో, లేకపోతే అంత జాగ్రత్తగా ఉన్న నాకు అంత పెద్ద శిక్ష తండ్రి ఎందుకు వేసాడు అని ఆలోచించుకుంటే, ఇది తండ్రి ఎలా చూడాలనుకున్నాడు, ఏ స్థితిలోకి వెళ్ళిపోయాను. అప్పుడు తండ్రి గద్దించి మళ్ళీ సరైన దారిలో ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, మనుషుల ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమ ఎలాంటిదో కంపేర్ చేసుకుంటే అసలు ఇక తండ్రికి ఎవరు సాటి అవుతారండి అని తెలుసుకునే అవకాశం ఇచ్చాడు నాకు. అవకాశం ఇవ్వకపోతే ఇక నేను ఎట్లా ఉండేదాన్నో. కానీ జాలిగల తండ్రి కదా, అందుకనే మొదట మనల్ని ఎవరైనా తృణీకరించినా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన దగ్గరికి ఆయన ఇంకా దగ్గర అవుతాము. దేవునికి దగ్గర అవ్వడానికి తృణీకారం అనే దారిలో మనల్ని, ఆ మార్గంలో తండ్రి మనల్ని పంపిస్తాడు. కాబట్టి దేవుని కృపను బట్టి మన అంతరంగ పురుషుని యందు బలము పొంది తృణీకారముల యందు సంతోషించిన ఎడల, తృణీకరించిన మనం పర్వాలేదు, మనుషులు తృణీకరిస్తున్నారు, నేను దేవునికి దగ్గర అవుతాను అనుకుంటే ఖచ్చితంగా మనం ఆత్మీయంగా, భౌతికంగా రెండు విధాలుగా ఆశీర్వదింపబడతాం. అదేనండి దేవుని వాక్యం. కాబట్టి మీలో ఎవరైనా తృణీకరించబడుతున్నారేమో, ఆయన బాధపడద్దు. మనుషులు తృణీకరిస్తేనేమండి, దేవుడున్నాడు మనకి, అంత గొప్ప సర్వ సృష్టికర్తే మన పక్షాన ఉన్నప్పుడు ఈ మనుషులు ఎంత అనుకోండి, మరలా వాళ్లే మన దగ్గరకు వస్తారు. ఈ విధంగా ఎవరన్నా బాధపడుతుంటే బాధపడొద్దు. దేవుడున్నాడు. ఒకవేళ కొన్ని దినాలే ఉండిద్ది, తర్వాత ఉండదు. కాబట్టి మీ జీవితంలో జాగ్రత్తగా దేవునికి లోబడి, భయపడి, ఎదుటోళ్ళ మాట అంటే తిరిగి మాట అనొద్దు. తగ్గింపు జీవితం నాకు ఇవ్వండి అయ్యా అని అడగండి, తండ్రి ఇస్తాడు. అలాంటి తగ్గింపు జీవితం మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తండ్రిని కోరుకుంటూ ఈ వాక్యాన్ని అందిస్తున్నానండి. ఇది నా మాటలు కాదండి, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతే కానీ ఎటువంటి అర్హత నాకు లేదు. సరేనా? ఒకసారి మీ జీవితంలో గమనించుకోండి. ప్రైజ్ ది లార్డ్.